తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు నవంబర్ 30వ తారీఖు జరిగిన ఎన్నికల్లో చాలా ఆలోచించి నిశ్శబ్దంగా భయాలకి బెదిరింపులకి డబ్బులకి అంతగా లొంగకుండా ఆలోచించి ఓట్లేశారని భావిస్తున్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా అదే జరిగింది. ఖమ్మం హెడ్ క్వార్టర్ ఖమ్మం అసెంబ్లీలో కూడా అదే జరిగింది. ఖమ్మం అసెంబ్లీలో ప్రధానంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. మంత్రి పువ్వాడ మాజీ మంత్రి తుమ్మల మధ్య ఈ పోటీ జరిగింది. ఈ పోటీలో వీరిద్దరి గురించి ప్రజలు ఏమి ఆలోచించారు, ఏ ఏ అంశాలని పరిగణలో తీసుకున్నారు అనేది చూద్దాం. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటు వేస్తే ఏం జరుగుతుందోనని ఏ ఏ అంశాలను పరిశీలించి ఓటు వేశారో చూద్దాం. ఈయన గారు పువ్వాడ, ఈయన గారు తుమ్మల. ఇతను ప్రజలకు భయభ్రాంతులు కల్పించాడు. పువ్వాడ ఎమ్మెల్యేగా అయినప్పటికంటే మంత్రి అయిన తర్వాత ఖమ్మంలో తన వెంట తిరిగే అతి కొద్ది మంది వ్యక్తులు తప్ప మిగతా ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు, ఆందోళనకు గురయ్యారు. ప్రశాంతంగా బతికే పరిస్థితి లేకుండా, ప్రశాంతంగా ఆలోచించే పరిస్థితి లేకుండా, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా జరిగింది. అది ఆలోచించారు. ఇతను ప్రజలకు బంధువుగా మెలిగాడు. తుమ్మల ఎన్నోసార్లు 3 ముఖ్యమంత్రుల దగ్గర 4 క్యాబినెట్లలో మంత్రిగా పనిచేసినప్పటికీ అతను ఎవరిని భయభ్రాంతులకు గురి చేయలేదు, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదు. ప్రజలు శాంతియుతంగా ప్రశాంతంగా పనిచేసే పరిస్థితి కల్పించాడు. ప్రజలు అనుభవంలో తెలుసుకున్నారు వీరిద్దరి గురించి. ఇప్పుడు ఏమనుకున్నారంటే ఈసారి ఓటేసి గెలిపిస్తే ఇతను గెలిస్తే భద్రత ప్రశాంతత ఆస్తుల రక్షణ ఉండదని ప్రజలు అనుకున్నారు. ఇతను గెలిస్తే భద్రత ప్రశాంతత ఆస్తుల రక్షణ ఉంటుందని ప్రజలు అనుకున్నారు. ఇతను గెలిస్తే స్వేచ్ఛగా మాట్లాడుకోలేము, తిరగలేము, ప్రజాస్వామ్యం స్వతంత్రత ఉండదు అని ప్రజలు భావించారు. ఇతను గెలిస్తే స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, తిరగవచ్చు, ప్రజాస్వామ్యం స్వతంత్రత ఉంటుందని ప్రజలు గమనించారు. ఇతను గెలిస్తే అక్రమ కేసులతో జైళ్లలో ఉంటామని ప్రజల కోసం పనిచేసే వారందరూ భావించారు, ఆందోళన చెందారు. ఇతను గెలిస్తే అక్రమ కేసులు కుట్రలు కుతంత్రాలు ఉండవని ప్రజల కోసం పనిచేసే వారందరూ భావించారు. ఇతను గెలిస్తే ప్రభుత్వ ఆస్తులు మిగలవని, పర్యావరణం దెబ్బతింటుందని, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రాదని సమాజ హితం కోరే వారంతా భావించారు. పువ్వాడ గెలిస్తే. తుమ్మల గెలిస్తే ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఉంటుందని, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం వస్తుందని సమాజ హితం కోరే వారందరూ ఆశించారు, భావించారు. పువ్వాడ గెలిస్తే అరాచక శక్తులు, అవినీతి పరులు, జులాయిగాళ్లు మరింత రెచ్చిపోతారని భావించారు, భయపడ్డారు. తుమ్మల గెలిస్తే అరాచక శక్తుల, అవినీతి పరుల, ఆక్రమణదారుల, ఆక్రమార్కుల, జులాయిల ఆటలు సాగనీయడని ప్రజలు భావించారు. పువ్వాడ గెలిస్తే ప్రభుత్వ పథకాలు అర్హులకు అందవని, కమిషన్లు ఇచ్చిన వారికే ప్రభుత్వ పథకాలు వస్తాయని, కమిషన్లు ఇస్తేనే అలా ఇస్తారని ప్రజలు భావించారు, తెలుసుకున్నారు సొంత అనుభవాలతో. తుమ్మల గెలిస్తే ప్రభుత్వ పథకాలు అర్హులకి అందుతాయని, కమిషన్ల కూడా ఉండదని, ప్రభుత్వ పథకాలు అందరికీ వస్తాయని తెలుసుకున్నారు. పువ్వాడ గెలిస్తే
ప్రభుత్వ ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వరని, కొనుక్కున్న వారికే ప్రభుత్వ స్థలాలను అమ్ముతారని పరిస్థితి మారాలని పేదలు అనుకున్నారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తారని, ప్రభుత్వ స్థలాలు పేదలు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదని పేదలు అనుకున్నారు. పువ్వాడ గెలిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో పైరవీకారుల ఆధిపత్యమే పనిచేస్తుందని, తమకు న్యాయంగా జరగాల్సిన పనులు జరగవని, సకాలంలో జరగవని ప్రజలు భావించారు. తుమ్మల గెలిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో పైరవీకారుల ఆధిపత్యం ఉండదని, తమకు న్యాయంగా పనులు సకాలంలో జరుగుతాయని ప్రజలు భావించారు. అవినీతి కోసమే అభివృద్ధి పనులు సృష్టించారని పరిశీలకులు ప్రజలు అనుకున్నారు. తుమ్మల అవినీతి కోసమే అభివృద్ధి పనులు సృష్టించారని పరిశీలకులు ప్రజలు అనుభవంలో తెలుసుకున్నారు. శాశ్వత అభివృద్ధి మీద, జీవనోపాధి చూపించే వాటి మీద దృష్టి పువ్వాడ పెట్టలేదని, తాత్కాలిక కమిషన్ల కోసమే పనులు జరిగాయని ప్రజలు భావించారు. తుమ్మల శాశ్వత అభివృద్ధి మీద, జీవనోపాధి చూపించే వాటి మీద దృష్టి పెడతారని, తాత్కాలిక కమిషన్ల కోసం పనులు జరగవని ప్రజలు భావించారు. అతని హయాంలో, పువ్వాడ హయాంలో ఖమ్మంలో విలువైన ప్రభుత్వ స్థలాలు, పాత బస్టాండు, పాత చేపల మార్కెట్ వైరా రూట్లో ఉంది. ఇది రైతు బజార్లు, ఎన్ఎస్పి స్థలాలు ఈ కొత్త బస్టాండ్ దగ్గర ఉన్నాయి కానీ ఇతర చోట్ల ఉన్నాయి అని, విజయపాల కేంద్రం భూమి కాజేస్తాడని ప్రజలు భావించారు. ఖమ్మంలో విలువైన ప్రభుత్వ స్థలాలు, పాత బస్టాండు, చేపల మార్కెట్ వైరా రూట్లోది, రైతు బజార్లు, ఎన్ఎస్పి స్థలాలు, విజయపాల కేంద్రం వంటి విలువైన భూములు రక్షింపబడతాయని ప్రజలు భావించారు. పువ్వాడ గెలిస్తే తమ విధులు తాము నియమ నిబంధనల ప్రకారం స్వేచ్ఛగా నిర్వహించుకునే అవకాశం ఉండదని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు భావించారు. తమ విధులు తాము నిబంధనల ప్రకారం స్వేచ్ఛగా నిర్వహించుకునే అవకాశం తుమ్మల గెలిస్తే ఉంటుందని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు భావించారు. తాము కష్టార్జితంతో కొనుక్కున్న ఆస్తులు, సొంత ఆస్తులు, స్థలాలు తిరిగి మాకు దక్కవు పువ్వాడ గెలిస్తే అని కొందరు ఆందోళనకు గురయ్యారు. తుమ్మల గెలిస్తే తాము కష్టార్జితంతో కొనుక్కొని ఉన్న ఆస్తులు, స్థలాలు తిరిగి మాకు దక్కుతాయని బాధితులు ఆశించారు. తాము ముందు ఖమ్మంలో ఎటువంటి స్థిరాస్తులు కొనుక్కోవాలనుకున్నా పువ్వాడ గెలిస్తే కుదరదు అని ప్రజలు భావించారు. తుమ్మల గెలిస్తే ముందు ఖమ్మంలో ఎటువంటి స్థిరాస్తులు కొనుక్కోవాలనుకున్నా ఇబ్బందులేమీ ఉండవని ప్రజలు భావించారు. పువ్వాడ గెలిస్తే ఖమ్మంలో ప్రశాంతంగా నివసించడానికి గతంలో లాగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవని ప్రజలు భావించారు. తుమ్మల గెలిస్తే ఖమ్మంలో ప్రశాంతంగా నివసించడానికి గతంలో లాగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయని ప్రజలు ఆశించారు. పువ్వాడ గెలిస్తే అన్ని రకాల చట్ట వ్యతిరేక పనులు చేసేవారు ఇంకా పెరిగిపోతారని, ఖమ్మంలో ఉండడమే కష్టం అవుతుందని ప్రజలు భావించారు. తుమ్మల గెలిస్తే అన్ని రకాల చట్ట వ్యతిరేక పనులు చేసేవారి ఆటలు సాగవని, ఖమ్మంలో ఇష్టంగా ఉండొచ్చని ప్రజలు భావించారు, ఆశించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పటికే లేదని, తదుపరి ఇంకా ప్రమాదం ఉంటుందని కవులు, రచయితలు భావించారు, అనుకున్నారు. పువ్వాడ గెలిస్తే అదే తుమ్మల గెలిస్తే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రస్తుతం లేదు కాబట్టి తర్వాత ఉంటుందని కవులు, రచయితలు, గాయకులు ఆశించారు, గతంలో అనుభవించారు. పువ్వాడ గెలిస్తే విద్యా, వైద్య సంస్థలు సేవా దృక్పథంతో ప్రజలకు అందిద్దామనుకున్న అభ్యుదయవాదులకు మనుగడ కష్టమని భావించారు. సరే, విద్యా, వైద్యం వ్యాపారం అయినప్పటికీ అందులో కూడా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఇంకా సేవా దృక్పథంతో పనిచేయాలనుకునే వాళ్ళు చాలా మంది విద్యా, వైద్య సంస్థల్లో ఉన్నారు. వాళ్ళు మాత్రం భయభ్రాంతులకు గురయ్యారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారంటే విద్యా, వైద్యంను సేవా దృక్పథంతో ప్రజలకు అందిద్దామని అనుకున్న
అభ్యుదయవాదులకు ఇబ్బందులు ఉండవని, తుమ్మల గెలిస్తే ఉండవని భావించారు. స్వేచ్ఛగా ప్రజలకు న్యాయం చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చని వాళ్ళు అనుకున్నారు. మంచివారిని రౌడీలుగా, రౌడీలను మంచివారిగా ముద్ర వేసి ప్రజాస్వామ్యాన్నే పువ్వాడ కూనీ చేస్తారని ప్రజలు, మేధావులు భావించారు. తుమ్మల గెలిస్తే మంచివారిని రౌడీలుగా, రౌడీలను మంచివారిగా ముద్ర వేసే పరిస్థితి అస్సలు రాదని, అక్రమార్కులని వదిలిపెట్టడని, అక్రమ కేసులు పెట్టడని ప్రజలు ఆలోచించారు. ప్రతిదీ పువ్వాడ గెలిస్తే ప్రతిదీ పక్షపాతంతోటే, కక్షతోటే, రాజకీయ కోణంలోనే చూసి అమలు చేస్తాడని, దీనితో తమ మనుగడ కష్టమని ప్రజలు భావించారు. అదే తుమ్మల గెలిస్తే ప్రతిదీ పక్షపాతంతో, కక్షతో, రాజకీయ కోణంలో చూసి అమలు చేయరు, నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఉండే విధంగా చేస్తారని ప్రజలు ఆశించారు, భావించారు. అజయన్న గెలిస్తే తమ నేరాలు, ఘోరాలు బయటికి రావని, అవినీతి కోట్లలో చేసిన అక్రమాలు, ఆక్రమణలు, రహస్యం బయటకు రాదని 126 మందితో కూడిన ముఠా ఆశించింది. ఆ 126 మంది ప్రయోజనాల కోసం మాత్రమే ఆ గ్యాంగ్ తోటే, ఆ ముఠాతోటే, ఆ మూకతోటే పువ్వాడ పరిపాలన చేసిన అనుభవం ప్రజలకుంది. అదే తుమ్మల గెలిస్తే తమ నేరాలు, ఘోరాలు బయటకు వస్తాయని, అవినీతి కోట్లలో చేసిన అక్రమాలు, ఆక్రమణల రహస్యం బయటకు తీయొచ్చని, ఇక్కడ తమ అంటే ఎవరు? నేరాలు, ఘోరాలు చేసిన వాళ్ళు, వాళ్ళ ఆక్రమణలు, అక్రమాలు అన్నీ బయటకు తీయొచ్చని, ఈ నేరపూరిత టీం ఏదైతుందో పువ్వాడ అజయ్ అన్న పక్కన, వాళ్ళ ఆటలు కట్టించవచ్చని ప్రజలు కోరుకున్నారు, ఆశించారు. ఇక చివరిగా పువ్వాడ గెలిస్తే అభివృద్ధి బండారం ప్రజలకు తెలవదు, ఓటుకు 5,000 ఇస్తే చాలు, పిచ్చోళ్ళ ఓట్లతో మనం గెలవచ్చని భ్రమపడ్డారు 126 మంది అజయ్ అన్న సైన్యం. కానీ తుమ్మల గెలిస్తే అభివృద్ధి గురించి తమకు తెలుసని, తమ ఓట్లు డబ్బులతో ఎవరు కొనలేరని ప్రజలు అనుకున్నారు. అంటే తాము నిజాయితీగా అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టే వ్యక్తికి మేము ఓట్లు వేయాలనుకున్నప్పుడు మమ్మల్ని ఎన్ని డబ్బులు ఇచ్చి కూడా కొనలేరు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారనమాట. అవినీతి ముఠా అజయ్ సైన్యం ఎన్నికల్లో నైతికంగా ఓడింది. రేపు 3వ తారీఖు ఓట్ల రూపంలో కూడా ఓడుతుందని తేలబోతుంది. తుమ్మల ప్రజాబృందం ఇప్పటికే గెలిచింది, రేపు 3వ తారీఖు ఓట్ల తీర్పుతో గెలవబోతుంది. కాబట్టి ఎక్కడైనా ప్రజల్లో చైతన్యం రాను పెరుగుతుంది, స్వతంత్రంగా ఆలోచించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో, ఏ నాయకుల మధ్య ఏమేమి మాయలు జరుగుతున్నాయో, ఎవరి అంతరంగం ఏంటో ఖచ్చితంగా తెలుసుకొని మాత్రమే ఓటేసే పరిస్థితి ఉంది. నిజంగా మనం ఆలోచిద్దాం. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తే, మంచి ప్రగతి తీసుకొస్తే, బంగారు తెలంగాణను తీసుకొస్తే ప్రజలు ఇంత ఆగ్రహవేశాలు ఉండవు. కానీ చెప్పిందొకటి, చేసిందొకటి. పైగా మంచి చేయకపోగా మాయలు చేసింది కాబట్టి, మోసం చేసింది కాబట్టి, అణిచేసింది కాబట్టి, దుర్మార్గాలు చేసింది కాబట్టి, దీనికి వాత పెట్టాలనుకున్న ప్రజలకి అవకాశంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గేల నాయకత్వంలో మంచి పర్యవేక్షణలో సమగ్రంగా ఇక్కడ ఎన్నికల పోరాటంలో కాంగ్రెస్ పాల్గొన్నది. ఆ వాతావరణంలో బీజేపీ ఎటువైపో తేల్చుకోలేని పరిస్థితుల్లో అటు ఇటు ఊగిసలాట్లో ఉండి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే ఆలోచనకి బీజేపీ యొక్క చర్యలు,
బీఆర్ఎస్ యొక్క చర్యలు ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈ స్థితిలో ఆల్టర్నేటివ్గా ఉన్న కాంగ్రెస్కే ఓటేయాలని ఓటేసిన వాతావరణం అన్ని సర్వేలు చెప్తున్నాయి. రేపు ఈ టైం కల్లా కరెక్ట్గా ఇంకొక 18 గంటల్లో తేలబోతుంది. కాబట్టి ఏది ఏమైనా గతంలో లాగా ప్రజలు మూర్ఖులు కాదు, డబ్బులు ఇస్తే అమ్ముడుపోయే వాళ్ళు కాదని ఖమ్మంలో అభివృద్ధి 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 అని మొత్తుకున్న ఓటుకి 5,000 ఇచ్చిన పువ్వాడ అజయ్ కుమార్ యొక్క పరిస్థితి చర్యలే కనపడుతున్నాయి. కాబట్టి ప్రజలంతా స్వేచ్ఛగా ఆలోచించి స్వేచ్ఛగా జీవించి స్వేచ్ఛగా బ్రతికే వాతావరణం రావాలని, ముందు ముందు కూడా ఇది మరింత పెరగాలని కోరుకుంటూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ BMAPని మీ ఫోన్లలో సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, ఆల్ అని కొట్టండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, గ్రూపుల్లో చాలా మందికి పంపండి. నా పేరు కోయిని వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634. ఇంకొక వీడియోలో తుమ్మల గెలిచిన తర్వాత చేయాల్సిన ఏమున్నాయో అంశాల వారీగా ఏ ఆశలతో ఏ కోరికలతో ఏమి ఆశించి ప్రజలు తుమ్మలని ఇక్కడ గెలిపించారో, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించారో, రాష్ట్రంలో కాంగ్రెస్కి అనుకూల వాతావరణం ఎందుకు వచ్చిందో మరో వీడియోలో తెలియజేస్తాను. నమస్తే.